కర్ణుడు కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి కర్ణుణ్ణి కనలేదు. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు. అంతే, కన్యగా ఉన్న కుంతీకి దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రం సంతాన సాఫల్య మంత్రం. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు తప్ప మరే వరాలు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది. ఈ విషయాన్ని పాఠకులు ముందు అర్థం చేసుకుంటే కర్ణుడు కుంతీకి ఎలా ఇవ్వబడ్డాడో బాగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వెళ్తే, పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన 1000 కవచాలు వరంగా పొందాడు. అప్పటి నుంచి వాడికి సహస్ర కవచుడు అనే పేరు స్థిరపడిపోయింది. ఆ వర గర్వంతో వాడు సర్వలోకాలను నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూ ఉండేవాడు. వాడి బాధలు పడలేక సకల ప్రాణకోటి శ్రీ మహావిష్ణువును శరణు కోరగా, భయపడకండి, నేను నరనారాయణ రూపాలలో బదరికావనంలో తపస్సు చేస్తున్నాను. వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను అని వారికి ధైర్యం చెప్పి పంపాడు. హిరణ్యకశిపుని సంహరించిన తరువాత నరసింహస్వామి 2 రూపాలుగా విడిపోయి నరరూపం నరునిగాను, సింహరూపం నారాయణునిగా ధర్ముని కుమారులుగా జన్మించాడు. వారే నరనారాయణులు. వారిరువురు పుట్టుకతోనే పరాక్రమవంతులు, వీరాగులు. అందుకే వారిరువురు ఆయుధదారులై బదరికావనంలో ఏకాగ్రచిత్తులై తపోదీక్ష వహించారు. ఏ ఆటంకం లేకుండా వారి తపస్సు కొనసాగుతోంది. ఒకసారి ప్రహ్లాదుడు బదరికావనం సందర్శించి వెడుతూ నరనారాయణులను చూసి వారి పక్కన ఆయుధాలు ఉండుట గమనించి, తపాసులైన వీరికి ఆయుధాలతో పనేమి, మీరెవరో కపట తపాసులై ఉండవచ్చు అని భావించి వారికి తపోభంగం గావించి వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. వారి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఎంతకాలమైన ప్రహ్లాదుడు వారిని జయించలేకపోవడం చూసి ఆశ్చర్యపడి శ్రీ మహావిష్ణువుడు ధ్యానించాడు. శ్రీహరి ప్రత్యక్షమై, ప్రహ్లాద, నరనారాయణులు నా అంశంతో జన్మించారు, వారిని నీవు గెలవలేవు అని చెప్పాడు. ప్రహ్లాదుడు తన తప్పు తెలుసుకుని నరనారాయణులను క్షమించమని వేడుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నరనారాయణుల తపస్సు కొనసాగుతుంది. వారి తపస్సుకు ఇంద్రుడు భయపడి వారికి తపోభంగం చేసిరమ్మని అప్సరసలను పంపాడు. వారు తమ రూప, వయో, నృత్య, గానాలతో నరనారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నించారు. కానీ ఫలితం శూన్యం. అప్పుడు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి, మీ అందాలు మమ్ములను ఆకర్షించలేవు. ఇంద్ర పదవి ఆశించి మేము ఈ తపస్సు చేయడం లేదు అని మా మాటగా మహేంద్రునకు తెలియజెప్పండి అని తన తొడ మీద చరిచాడు. ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ అద్భుత సౌందర్యరాశి జన్మించింది. తన ఊరువల నుంచి పుట్టిన ఆ సుందరికి ఊర్వశి అని పేరు పెట్టి ఆమెను ఆ అప్సరసలకు ఇస్తూ, ఈమెను మా బహుమతిగా మహేంద్రునకు ఇవ్వండి అని చెప్పి వారిని పంపాడు. మహేంద్రుడు తన తప్పు తెలుసుకుని నరనారాయణులను క్షమించమని వేడుకున్నాడు. నరనారాయణుల తపస్సు కొనసాగుతుంది. ఆ సమయంలో వరగార్వంధుడైన సహస్ర కవచుడు వారి దగ్గరకు వచ్చి వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు నారాయణుడు అతనితో, రాక్షసేశ్వర, నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది. కాని మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చేయడం ధర్మం కాదు. కనుక మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తుంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలగకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను అన్నాడు. సహస్ర కవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు. నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు యుద్ధానికి దిగాడు. యుద్ధం భీకరంగా సాగుతుంది. అలా 1000 సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్ర కవచుని 1000 కవచాలలో ఒక కవచాన్ని ఛేదించగలిగాడు. అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా నరుడు సహస్ర కవచునితో యుద్ధానికి దిగాడు. మరో 1000 సంవత్సరాలు గతించిన అనంతరం నరుడు సహస్ర కవచుని మరో కవచాన్ని భేదించాడు. ఇలా నరనారాయణులిరువురూ కలిసి ఆ సహస్ర కవచుని 999 కవచాలు భేదించారు. ఇక సహస్ర కవచునికి ఉన్నది ఒకే ఒక కవచం. అది గమనించిన సహస్ర కవచునికి భయం పుట్టి యుద్ధరంగం వదిలి పరుగున సూర్యుని దగ్గరకు వెళ్లి అభయం ఇమ్మని వేడుకున్నాడు. అప్పుడు సూర్యుడు, కలకాలం నేను నీకు అభయం ఇవ్వలేను. నరనారాయణుల అనంతరం నీకు నా నుంచి విడుదల కలిగిస్తానన్నాడు. సహస్ర కవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండిపోయాడు. కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు ఆ సహస్ర కవచునే పసిబిడ్డగా మార్చి కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. ఆ కర్ణుణ్ణి సంహరించడానికే నరనారాయణులిరువురు కృష్ణార్జునులుగా జన్మించి కురుక్షేత్ర రణభూమిలో కర్ణుడిని సంహరించారు.
మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.